చాలా మంది గ్రాడ్యుయేషన్ అయిపోయాక అబ్రాడ్ వెళ్ళాలి అన్న ప్లాన్స్ ఉంటున్నాయి. యెస్. సో డైరెక్ట్‌గా గ్రాడ్యుయేట్ అయినాక కాకుండా యూనివర్సిటీ నుంచి వాళ్ళకి ఏమైనా హెల్ప్ ఉంటుందా? యెస్ అండి. రైట్. బెస్ట్ క్వెషన్ ఇది. హ్మ్. సో స్టూడెంట్స్‌కి ఐటీఎం యూనివర్సిటీ నుంచి మేము ఒక ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో దానికి ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో స్టూడెంట్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంజనీరింగ్ అనేది నార్మల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్లో ఇంజనీరింగ్ కాలేజ్లో చేస్తున్నారు. ఆ! సో వాళ్ళు నెక్స్ట్ అబ్రాడ్ వెళ్ళడానికి అనేది చాలా ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. లైక్ యూకే వెళ్ళాలంటే 30 lakhs వరకు పెట్టుకోవాలి. అండ్ యూఎస్ఏ వెళ్ళాలంటే 40 to 45 lakhs వరకు పెట్టుకోవాలి. హ్మ్. సో ఇప్పుడున్న గ్రాడ్యుయేషన్ అంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ఐటీఎం యూనివర్సిటీ వాళ్ళ స్టూడెంట్స్కి ఆఫర్ చేసేది ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో స్టూడెంట్స్ అనేది 3 years డిగ్రీ యూనివర్సిటీలో చదువుకొని 1 year అబ్రాడ్లో చదువుకోవచ్చు. హ్మ్. సో ఇది ఎలా అని చెప్పేసి అడిగితే ఐటీఎం యూనివర్సిటీకి 40+ కంట్రీస్ 40+ యూనివర్సిటీస్ మనకి అబ్రాడ్ యూనివర్సిటీస్ అసోసియేషన్ అంటే ఎంఓయూస్ ఉన్నాయి మనకి. హ్మ్. సో ఆ ఎంఓయూస్ ఉన్న యూనివర్సిటీస్లో ప్రతి ఒక్క స్టూడెంట్ తను ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బెస్ట్ స్కిల్స్ అండ్ మంచి నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ని యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తుంది. యూనివర్సిటీ సెలెక్ట్ చేసి తనకి ఫారెన్ ఇంటర్న్షిప్స్ అనేది ఇస్తుంది. ఓకే. సో ఆ ఆప్షన్ అనేది యూనివర్సిటీలో మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత మాస్టర్స్ చేయడానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా సో ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనే మా ఏదైతే ఎంఓయూస్ మా యూనివర్సిటీతో కనెక్ట్ అయిన యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీస్కి స్టూడెంట్ అనేది అప్లికేషన్ పెట్టుకొని అబ్రాడ్లో ఆ 1 year అనేది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు సారీ ఇంటరప్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు 40 యూనివర్సిటీస్ అబ్రాడ్‌వి మన ఐటీఎంకి టై అప్ అయి ఉన్నాయి అన్నారు. Yes, సో 40 యూనివర్సిటీస్‌కి స్టూడెంట్స్ అప్లికేషన్స్ పెడతారు. Yes. సో దాంట్లో వస్తే 1 year అనేది ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ చేస్తారు. Yes. ఇన్ కేస్ రాకపోతే అప్పుడు ఆప్షన్స్ ఇంకేమైనా ఉంటాయా? ఇక్కడ రాకపోవడానికి అనేది ఛాన్సెస్ అనేది ఉండవండి. ఓకే. ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ 3 years ఎడ్యుకేషన్ అనేది యూనివర్సిటీలో చేస్తూ ఉంటాడు. అండ్ నంబర్ ఆఫ్ కంట్రీ స్టూడెంట్స్ అక్కడ చదువుతూ ఉంటారు. తనకు స్కిల్స్ అనేది ఉంటాయి. ప్లస్ వాళ్ళతో అంటే వేరే అదర్ కంట్రీ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్షన్స్ ఉంటాయి కాబట్టి తనకి ఎలా చేయాలి, ఎలా చేస్తే మనం సెలెక్ట్ అవుతాము, ఆ ఇంటర్వ్యూ ఎలా సెలెక్ట్ అవ్వాలి అనేది తను మొత్తం నాలెడ్జ్ అనేది తనకు వస్తుంది. అండ్ ఈ కమ్యూనికేషన్ మీకు ఇందాక చెప్పాను, కమ్యూనికేషన్ స్కిల్స్ సపరేట్ క్లాస్ రూమ్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ సపరేట్ క్లాస్ రూమ్స్, ఫారెన్ లాంగ్వేజెస్ ఇవన్నీ తను నేర్చుకుంటూ ఉంటాడు కాబట్టి సో ఈ యూనివర్సిటీకి అనేది అప్లికేషన్ పెట్టుకొని ఆ ఇంటర్వ్యూలో పాస్ అవ్వడం అనేది తన చాలా ఈజీ అవుతుంది. ఓకే. సో స్టూడెంట్స్కి అనేది ఒక మెంటర్ ఉంటారు. ఆ మెంటర్ అనేది ప్రతి ఒక్క దాంట్లో తన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేలా చేస్తుంటారు.